చిట్టి చిట్టి పాదాలతో కృష్ణుడిని మన ఇంటికి వెల్కమ్ చెప్దామండి. అలా పాదాలతో నడుచుకుంటూ కృష్ణుడు పాకుకుంటూ మన ఇంట్లోకి వచ్చాడు అని అర్థం. అదిగోండి కృష్ణయ్య చక్కగా ముస్తాబవుతున్నారు. ఎందుకంటే కృష్ణాష్టమికి చక్కటి మంచి విగ్రహాన్ని తెచ్చుకుని దానికి చక్కగా పీఠం ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక ఎర్ర కొత్త క్లాత్ వేసి కొంచెం బియ్యం పోసి ఉత్తి విగ్రహాన్ని పెట్టకూడదు. కొంచెం బియ్యము నాణెములు వేసి దాని మీద కృష్ణుడు చక్కగా ప్రతిబింబాన్ని పెట్టుకుని కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన తులసి మాలలు, దానికి ఎంతో ఇష్టమైన పారిజాత మాలలు స్వామికి చక్కగా అలంకరించి, కృష్ణాష్టమి అంటే విష్ణుమూర్తికి 8వ అవతారం కదండి. కృష్ణుడు జన్మదినాన్ని సూచించే ఇది భాద్రపద మాసం కృష్ణపక్షము 8వ రోజు ఈ పండగ జరుపుకుంటారు. ప్రజలందరూ కృష్ణుడిని పూజిస్తారు, ఉపవాసంతో భజనలు చేస్తారు. పురాణాల ప్రకారం కృష్ణుడు మధురలో దేవకి మరియు వసుదేవులకు జన్మించాడు. కంసుడు అనే దుర్మార్గుడు రాజు తన సోదరి దేవకికి వివాహం చేసుకున్న తర్వాత ఆమె 8వ బిడ్డ ద్వారా మరణిస్తాడని తెలుసుకుంటాడు. కంసుడు దేవకిని ఆమె భర్తను చెరసాలలో బంధిస్తాడు. కృష్ణుడు పుట్టిన వెంటనే వసుదేవుడు కృష్ణుని గోకులంలో యశోద మరియు నందుల వద్ద తీసుకెళ్తాడు. అక్కడ కృష్ణుడు తన బాల్యాన్ని గడుపుతాడు మరియు అనేక లీలలు చేస్తాడు. కృష్ణాష్టమి పండగ బోధన ధర్మము యొక్క ప్రాముఖ్యత గురించి తెలియచేస్తుంది. కృష్ణుడు జీవితము ప్రేమ, కరుణ, ధైర్యము మరియు భక్తికి నిదర్శనము. ఈ పండుగ ప్రజల్లో సామాజిక ఐక్యతను, సంతోషాన్ని పెంపొందిస్తుంది. అంతేకాదండి, కృష్ణయ్యకు ఇష్టమైన నెయ్యి, వెన్న, తేనె, పాలు, కృష్ణయ్యకు ఏం పెట్టినా పెట్టకపోయినా చక్కటి అటుకులు పెట్టాలండి. చూసారా, ఇక్కడ ఒక బుజ్జి కృష్ణయ్య పాలుతో అటుకులు, పెరుగుతో అటుకులు, బెల్లం పప్పుతో అటుకులు. స్వామికి ఇష్టమైన విష్ణుమూర్తి అవతారం కదండి కృష్ణయ్యకు. లడ్డు గోపాలుడు కృష్ణయ్యని పూజించాలండి. ఎందుకంటే కృష్ణాష్టమి అంటే కృష్ణుడు పుట్టిన దినము కాబట్టి ఒక నెమల వెంట్రుక వేసి చక్కటి చిన్నటి బాలుడిని మనం చక్కగా పెట్టుకుని అష్టోత్తరాలతో దీపధూప నైవేద్యాలతో పూజ చేసి పక్కన ఒక కృష్ణయ్య మట్టి విగ్రహానికో, వెండి విగ్రహానికో, బంగార విగ్రహానికో చక్కగా మాలలు వేసి ఇంత అందంగా అలంకరించుకొని, మనకి ఎంతో ఇష్టమైన ఒక లక్ష్మీదేవి అమ్మవారినండి. లక్ష్మీ అమ్మ లేకపోతే జగమే లేదు కదా. అందుకని ఒక లక్ష్మీ అమ్మవారిని పెట్టుకుని విఘ్నేశుడికి కూడా పూజ చేసి, ఇలా పూజ ఎవరి శక్తికి మించినట్టుగా వారు చక్కగా, కృష్ణయ్యకి ఇష్టం కదండి, అందుకే కుండలతో వెన్న చక్కగా అష్టోత్తరం చేయడానికి చక్కగా ఒక 108 మారేడు దళాలు, వెండి మారేడు దళాలతో ఆయనకి ఇష్టమైన తులసిని సమర్పించాలండి. కృష్ణయ్యకు ఏం పెట్టినా పెట్టకపోయినా చక్కగా ఒక తులసిని సమర్పించాలి. ప్రతి నైవేద్యంలోని ఆయనకి తులసిని పెట్టాలి. కుండలతో చక్కటి వెన్న ఎంత దేదీపమానంగా వెలిగిపోతున్నారు చూడండి కృష్ణయ్య. అసలు ఆ రూపం చూస్తే ఎలా ఉంటుందండి. చక్కగా పారిజాత మాలలతో, తులసి మాలలతో వెన్న తింటున్నారండి మన కృష్ణయ్య. మరి మనం పెట్టిన వెన్న కృష్ణయ్య ఆరగించాలి కదా. స్వామి నీకు ఇష్టమైన వెన్నను ఆరగించవయ్యా అని అక్కడతో ఊరుకుంటామా? మరి మన బుజ్జి చిన్న కృష్ణయ్యకు కూడా పెట్టాలి కదండి. మన చిన్న కృష్ణయ్యకు కూడా వెన్న పెట్టాము. చక్కగా బుజ్జిగా తింటున్నారండి. కృష్ణయ్యకు దీప ధూప పసుపు కుంక నైవేద్యాలు పాలని సమర్పించి వడలు, గారెలు చక్కగా ఎవరో శక్తికి మించినవి వాళ్ళంతా స్వామికి నైవేద్యాలు పెట్టి చివరుగా స్వామికి చక్కటి హారతి అండి. ఆ హారతిని చక్కగా స్వామికి హారతి ఇస్తున్నాము. హారతి తీసుకోవడానికి స్వామి రెడీగా ఉన్నారు. హారతి అయిపోయిన తర్వాత స్వామికి చక్కగా కృష్ణాష్టమికి సంబంధించినవన్నీ చదువుకుంటాము. కృష్ణుడు స్తోత్రాలన్నీ చెప్పుకుంటాము. చక్కగా కృష్ణయ్యకు అన్నీ చెప్పుకున్న తర్వాత కృష్ణయ్య మా కష్టాలు తీర్చయ్యా అంటూ కృష్ణయ్యను కోరుకున్న వాళ్ళకి కష్టాలు కడలిలో నుండి తీస్తారటండి. కృష్ణయ్య అంటే మనకి కష్టాలు రావట.
అందుకే అంటారు కృష్ణ అని. ఎందుకంటే మన భారతంలో మా పాంచాలి ఉంది చూడండి, ఆవిడకి వస్త్రాభరణం అయినప్పుడు అన్న కృష్ణన్న అంటదంట. అంటే ఆవిడిని కూడా కాపాడగలిగే శక్తి ఉన్న మహానుభావుడు, మానవ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు ఎవరినైనా రక్షిస్తారండి. అంతేకాదు స్నేహానికి విలువనిస్తారు. అంత పెద్ద యువరాజు మహారాజు అయినా కూడా కుచేలుడు లాంటి తన స్నేహితుడు, భేద స్నేహితుడు అటుకులు తెస్తే స్వీకరించాడు. అంటే కృష్ణుడు తన స్నేహ భావాన్ని ఎంత బాగా చాటి చెప్పారో చూశారని. ఇదంతా అయిన తర్వాత సాయంత్రం ఉట్టెలు కొట్టడం అండి. ఇంకేముంది, కృష్ణయ్యకు చాలా ఇష్టం ఈ ఉట్టె కొట్టడం. ఎవరైతే చూస్తామో ఎక్కడైనా, ఏ సందులోనైనా, ఏ మారుమూల ప్రాంతమైనా ఉట్టెలు కొట్టడం చూస్తే అది చాలా మంచిదండి, జన్మకు సాఫల్యం అంట. ఇది అయిన తర్వాత ఇంకేముంది, సాయంత్రం పొద్దు అయిపోయింది. చక్కగా స్నేహితులని, బంధువులని పిలుచుకొని మన కృష్ణయ్యని ఉయ్యాల్లో వేయాలండి. ఉయ్యాలలో వేయడం, కుటుంబ సభ్యులందరూ కలిపి ఉయ్యాలలో వేసి ఉయ్యాలను ఊపుతూ ఉంటే ఆ ఊపడం చూసిన వారు, ఊపిన వారికి చాలా సంతోషప్రీతులై వాళ్ళకి చక్కగా కృష్ణయ్య కృపా కటాక్షం కలుగుతుందంటండి. కృష్ణుడికి ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ నైవేద్యంగా సమర్పించి చక్కగా ఉట్టి కొట్టే కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామిని ఉయ్యాల్లో వేసి ఊరేగించి, స్వామి చిన్నతనంలో పెరుగు, వెన్న, దొంగతనం చేసిన అలవాట్లు ఉన్నాయి కదండి, అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ చిన్ని బాలకృష్ణయ్యను ఉయ్యాల్లో ఊపుతూ చక్కగా మనం అక్షింతలు వేసి స్వామిని పూజించుకుంటూ చక్కగా స్వామి నువ్వే శరణు తండ్రి అని చెప్పి స్వామికి 4 అక్షింతలు వేసి చక్కగా ఆశీర్వదించాలి తండ్రి అని. చిన్న బాలయ్య ఎంత బాగా ఊగుతున్నారో చూసారా అండి. అలా అందరూ ఇంటికి వచ్చిన వాళ్ళంతా చక్కగా స్వామివారికి అక్షింతలతో పూజ చేసి స్వామిని ఉయ్యాల ఊపాలండి. ఇంతే కాదండి, ఎవరు అయితే ఉయ్యాల ఊపుతారో ఆ కృష్ణయ్య వాళ్ళ ఇంట్లో వచ్చే సంవత్సరం 6 డేటికల్లా నిజంగా ఒక ఉయ్యాల ఊపుతారటండి. ఇది చాలా నిజమైన నిజమండి. ఉయ్యాల ఊపిన వారి ఇంట్లో కృష్ణయ్యను మళ్ళీ వాళ్ళ బిడ్డని ఉయ్యాల్లో వేసి ఊపుతారంట. ఇది కృష్ణాష్టమి విశిష్టత.